హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇంట్రడక్షన్కి ముందు చూసినటువంటి డిజైన్ని చేయబోతూ ఉన్నాం. ఇది ఫ్రేమింగ్. ఈ రూమ్ సైజ్ వచ్చేమో 15x10 ఫీట్స్, 15x10 అడుగుల రూమ్ని ఫాల్ సీలింగ్ చేయడం జరుగుతుంది. ఫ్రేమింగ్ గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది కాబట్టి డైరెక్ట్ ఫ్రేమింగ్ అయిన తర్వాత ప్లేన్ సీట్స్ వేయడం జరిగింది. తర్వాత మార్కింగ్ రౌండ్ మార్కింగ్ చేయడం అయింది. మీరు చూస్తూ ఉన్నారు. వాటికి మరి ఎల్ ఛానల్ మార్కింగ్ చేసిన ప్లేస్లకి మనం ఫిట్ చేయాలి. ఏ విధంగా ఫిట్ చేయాలో మీరు చూడండి, గమనించండి. ఈ విధంగా మనం చేయాలి. మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ ఇచ్చుకున్నామో రౌండ్ రావాలి. అంటే 15 అడుగులు పొడవు బాగానే ఉంది. వెడల్పు మనకి కొద్దిగా 12 అడుగులు ఉంటే బాగున్ను. 10 అడుగులు ఉంది కాబట్టి ఆ రౌండ్ షేప్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఈ విధంగా అయిన తర్వాత యథావిధిగా మరి 3.5 ఇంచీలు 3.5 ఇంచెస్ అనమాట షీట్ని మనం కట్ చేసి ఈ విధంగా మనం పెట్టిన ఛానల్ దగ్గర ఫిట్ చేయాలి. ఇలా అయిన తర్వాత మరి ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఆ వైర్లు మనకి ఎక్కడెక్కడ ఏం కావాలో ముందే పెట్టుకోవాలి. తర్వాత ఫుల్ సీట్స్ అనమాట మొత్తం కప్పడం అవుతుంది. తర్వాత మళ్ళీ మార్కింగ్ యథావిధిగా ఈ విధంగా సెంటర్ పాయింట్ మనం తీసుకొని లైన్ డోర్ తీసుకొని మనం ఇలాగా రౌండ్గా మార్కింగ్ చేయడం అవుతుంది. మీరందరూ కూడా గమనించండి. వీడియో మీకు లెంత్ అవుతుందని మీరు అనుకోవద్దు. మన వీడియోలు చాలా 15 నిమిషాలు 16 నిమిషాలు 20 మినిట్స్ కూడా మనం చేసిన సందర్భాలు ఉన్నాయి. వీలైనంత వరకు 15 నిమిషాల లోపలే అవ్వాలి అని ఈ వీడియో 14 నిమిషాలకి 10 నిమిషాలకి 14 నిమిషాల 11 సెకండ్లు 10 సెకండ్లు ఈ రేంజ్లో వీడియో చేయడం జరిగింది, కుదించడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ వీలైనంత వరకు ఈ డీటెయిల్స్ మీకు సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ మీకు అర్థమయ్యేలా ఈ వీడియో చేయడం అవుతుంది. ఆ తర్వాత రౌండ్ కట్ చేసుకోవాలి. మిషన్ పెట్టి చేయొచ్చు, లేకపోతే మనం ఎక్సెల్ బ్లేడ్తో చేయొచ్చు, లేకపోతే రంపాలు ఉంటాయి చిన్నవి, వాటితో కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనం ఎలా అవైలబుల్ అయితే అలా మనం చేసుకోవాలి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. కాకపోతే వర్క్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు వీలైనంత వరకు డీటెయిల్డ్గా మీకు చూపించడానికే ప్రయత్నిస్తూ ఉన్నాను ఈ వీడియోలో. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫుల్ షీట్లే అనమాట. ఈ విధంగా అయిన తర్వాత చూడండి, మరి రౌండ్గా మనం కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లోపల అంటే ఫ్లవర్ డిజైన్ కదా, మీరు ఆల్రెడీగా అదే స్టార్టింగ్లో మీరు చూసారు ఇంట్రడక్షన్కి ముందు. మరి ఈ విధంగా మనం మీరు చూసినప్పుడు అది మామూలుగా ఉండొచ్చు. కాకపోతే ఏ విధంగా మనం కొలతలు తీసుకోవాలి ఏమిటి అన్నది సైజ్ ఇది 2 ఫీట్స్ అంటే మనకి 4 అడుగులు వస్తుంది లోపలే. అంటే ఇప్పుడు సెంటర్ నుండి ఒక పక్క 2 అడుగులు వస్తుంది అనమాట. మొత్తము మనకి 4 అడుగులు రౌండ్ వస్తుంది. అలాగే 8
రెక్కలు వస్తాయి కాబట్టి ఆ సెంటర్ పాయింట్ నుండి మనకి 8 లైన్లు కొట్టడం జరిగింది. మీకు అది కనిపించకపోవచ్చు, అందుకే మీకు చెప్తూ ఉన్నాను. మనం ఆ పాయింట్ నుండి మనం తీసుకుంటే ఈ 2 అడుగులు ఆ డిస్టెన్స్‌లో సెంటరు. అలాగే మొత్తము మనకు కనిపిస్తుంది కదా జాయింట్, ఎదురుగా అదే మనకి సెంటర్ పాయింట్. అక్కడ నుండి మనకి మొత్తం 8 వస్తాయి. అంటే అడ్డుగా నిలువుగా మనం ఇచ్చేస్తే మనకు 4 లైన్లు వస్తాయి. దానికి మళ్ళీ మధ్య మధ్యలో మనం వేసుకుంటే ఒక 4 వస్తుంది, 8 మొత్తము. కాబట్టి అక్కడ పెట్టే ఈ లైన్లు గీయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, కొలతలు కానీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఇంత డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లైన్లు కొట్టినటువంటి ఇది ఫ్లవర్ డిజైన్ కదా, దానికి ఎల్ కట్ చేసి మళ్ళీ వాటన్నిటికి కూడా మనం ఈ విధంగా ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత చూడండి, ఇదిగో 8 వస్తాయి. ఈ విధంగా మనం చెయ్యాలి. రూమ్ సైజుని బట్టి ఆ రెక్కలు అనేది మనకు వస్తుంది. కాబట్టి యథావిధిగా మళ్ళీ మీకు చెప్పాను కదా 3.5 ఇంచెస్ అనమాట, అది కట్ చేసుకొని ఫిట్ చేయడం అవుతుంది. ఎందుకంటే మీకు మ్యాక్సిమం ఒక్కొక్క దానికే ఎందుకు చూపిస్తున్నామంటే వీడియో లెంత్ అవుద్ది అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ అది, టైం ఓవర్ టైం పడద్ది ఈ డిజైన్ చేయాలంటే. కాబట్టి మీకు అవన్నీ అంత డీటెయిల్డ్గా మీకు చూపించాలి అని అంటే టైం మనకి ఓవర్ అవ్వద్దు, కాబట్టి లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. తర్వాత అది కింద నుండి ఇంచున్నర డిస్టెన్స్లో బయట నుండే వేయడం అవుతుంది. అది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. బయటే ఉంటుంది, లోపల అనమాట. అది ఒక దాని మీద ఒకటి ఉన్నట్టు మనకు కనిపించాలంటే ఈ విధంగా చెయ్యాలి. అంటే ఒకవేళ అర్థం కాకపోవచ్చు మీకు. తర్వాత ఈ విధంగా మనం ముక్కలు షీట్లు అనమాట మనం వేయాలి. కరెక్ట్గా అలాగైనా కట్ చేసి మనం పెట్టొచ్చు, కానీ లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. కాబట్టి మరి సెట్ అవ్వదు అనమాట. అందుకు మనం కంపల్సరిగా 4-5 ముక్కలు చేసి మనం చెయ్యాలి డిజైన్కి. అది కూడా మీకు ఇవన్నీ పర్సనల్ విషయాలు అనమాట. కానీ మీకు నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కొద్దిగా ఇంకా కొలతలు కానీ లేకపోతే కొన్ని విషయాలు కానీ. కాబట్టి ఈ వీడియోలో మీకు మరి అవి అవసరం లేకుండా నేనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా 4-5 ముక్కలు మనం చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. లోపల ఒక స్క్రూ, బయట ఒక స్క్రూ పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మీకు అర్థం అవ్వడానికి వీలైనంత వరకు మీకు జూమ్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అది లోపలికి వేయడం అవుతుంది. చూడండి, జూమ్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. అంటే లోపలికి, ఇది బయట అనమాట. క్లియర్గా అర్థం అవ్వడానికి అనమాట మీకు జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ముక్కలు బిగించుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒకవేళ అప్ అండ్ డౌన్ అంటే సైడ్ ఒకటి లోపలికి ఒకటి బయట అయినట్లయినా లైట్గా గీకడమో లేకపోతే కట్ చేయడమో చేసుకుంటే సరిపోద్ది. అనంతరం మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి, ఎందుకంటే బార్డర్ ఇవ్వాలి
దానికి కూడా రూప్ లైట్ మనం సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం చేయాలి. ఇదిగోండి. ఓకే, 1, 2 మాత్రమే మీకు చూపించడం అవుతుంది. తర్వాత మిగిలినది మీరు అర్థం చేసుకోవాలి, మిగిలినవి ఎలా చేయాలి అన్నది. తర్వాత జాయింట్ పౌడర్ కంపల్సరిగా ఎక్కించాలి. జాయింట్ పౌడర్ అనమాట అది. ఆ లోపల బ్లేడ్ వెళ్తుంది కాబట్టి మరి చేయితోనే మనం వేసుకోవాలి. తర్వాత మొత్తం ఆ జాయింట్లన్నీ మనం నీట్గా కప్పేయాలి. తర్వాత మళ్ళీ బార్డర్ కోసము ఎల్ ఆ పట్టి వేయడం అవుతుంది. అన్ని బార్డర్లు ఎలాగ చేస్తాం అలాగా, కాకపోతే మీకు వీడియో చూపించాలని మీకు అర్థమవ్వాలి కాబట్టి చూపిస్తూ ఉన్నాం చిన్న బిట్టు. ఈ విధంగా యథావిధిగా మొత్తం మనం చేసుకోవాలి. తర్వాత కింద పార్ట్ రౌండ్ అనమాట. తర్వాత మీరు చూడండి, అది అలా మనం మడత తీసుకొని ఒక్కలే కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఈ విధంగా, అందుకే దాన్ని కూడా మీకు చూపించడము అలాగే చెప్పడం జరుగుతూ ఉంది. మనం అలాగా ముక్కలు కట్ చేసిన తర్వాత అలా చేసుకోవచ్చు. అలాగే సైడ్ డిజైన్ చూపించారు, ఆ డిజైన్ మాదిరిగా కొన్ని అయ్యే ప్లేస్లకి కంపల్సరీ అలా ఉండే విధంగా మేము ట్రై చేసాం. చెప్పాను కదా ఇందాక, వెడల్పు కొద్దిగా తక్కువ ఉంది, ఒక 2 అడుగులు ఎక్కువ ఉన్నాయి. కొద్ది సైడ్ కూడా హోల్స్ పెట్టే స్క్వేర్ బాక్సులు మీరు ఇంప్రెషన్ చూశారు కదా, ఆ విధంగా వచ్చిండు. కాకపోతే సైడ్ కొద్దిగా లెంత్ తక్కువగా ఉండడం వల్ల మరి సైడ్లకు మాత్రమే, అంటే 15 అడుగులు ఉన్నటువంటి ప్లేస్ మాత్రమే ఈ విధంగా త్రిభుజాకారంలో, అలాగే సెంటర్లో మరి స్క్వేర్ టైపు ఇవ్వండి. చూస్తున్నారు, ఈ విధంగా చేయడమైంది. అలాగే మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఆ పైన నెంబరు వాట్సాప్ నెంబరు, కింద నెంబరు నార్మల్ నెంబర్ అనమాట. కాంటాక్ట్ చేయాలనుకుంటే అలాగే ఈ విధంగా బాక్స్ టైప్ అనమాట. సైడ్లు కూడా రావాలి యాక్చువల్గా. ప్లేస్ కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల 15 అడుగులు ఉన్నటువంటి ఆ ప్లేస్ మాత్రమే, పొడవులో మాత్రమే అటు ఇటు వాటికి చేయడమైంది. సైడ్లేమో మనకి సెట్ అవ్వలేదు. మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా మీరు చేయండి. కామెంట్ బాక్స్లో మీ విలువైన కామెంట్స్, ఒకవేళ మీకు వీడియో ఎలా అనిపించింది, అలాగే చేసినటువంటి డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే నేను ఫుల్ డీటెయిల్స్ మీకు అందజేసానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.